ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 24. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అరౌనా కళ్ళమును గూర్చిన కథయే దావీదు యొక్క 4వ నష్టమును తెలుపుచున్నది. దేవుడు దావీదును ఒక కళ్ళము దగ్గరకు తెచ్చుట 2 మార్లు తటస్థించెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13 మరియు సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. కళ్ళము గోధుమలు చెత్త నుండి వేరుపరచబడుటకు గాను త్రొక్కబడు స్థలము. తరువాత దానిని చెరిగినప్పుడు గాలికి పొట్టంతయు కొట్టుకొని పోయి ధాన్యం మిగులును. సమూయేలు 2వ గ్రంథం 24లో దావీదు తన సేనాధిపతి యోవాబుతో, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అనెను. అనగా వారిలో యుద్ధవీరులను లెక్కించుమని అర్థం. తన బాహుబలముతో గాని తన సైన్య బలంతో గాని ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా నెరుగును. అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకొనుటకు గాను దావీదు కోరినవాడై తన రాజ్యములోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించెను. తాను గర్వించి ఈ విజయం కొరకై తన సైన్యముపై ఆధారపడెను. అయితే యోవాబు దావీదుతో, నా ఏలినవాడా, ఒక్క యుద్ధమైనను నీ అంతట నీవు గెలిచి ఉండలేదు. నీ పక్షముగా పోరాడినది దేవుడే. ఈ మనుషులను లెక్కింపవలనని నీవెందుకు కోరుచున్నావు? జనుల సంఖ్య ఎంత ఉన్నను దేవుడు దానిని 100 ఎక్కువ చేయునుగాక. అయినను వారు నిన్ను రక్షింపజాలరు, నీకు సహాయం చేయనది దేవుడే అనెను. అయినను దావీదు గర్వించినందున ప్రజలను లెక్కబెట్టి తీరవలయునని ఆజ్ఞ ఇచ్చెను. అట్లు దావీదు మాట నెగ్గెను. దావీదు తరువాత పశ్చాత్తాపడి ప్రభువుతో ఇట్లనెను, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటిని. నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుము. నిస్సందేహంగా దావీదు పశ్చాత్తాపడి ఈ విధంగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితముగా దేవుడు 3 రోజుల పాటు తెగులును పంపినందున 70,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. ఎంత ఘోరమైన నష్టం! అరౌనా యొక్క కళ్ళం దగ్గర చివరకు దేవుడు నాశనము చేయు దూత యొక్క హస్తమును అడ్డగించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.